హాయ్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడు సభలో అయితే ఒక మాట అన్నారండి. ఆయన ముందే లీక్ అయినట్టుగా మాట్లాడేశారు. ఎందుకంటే 500 నోట్లు కూడా రద్దు కాబోతున్నట్టయితే ఆయనైతే ఒక వ్యాఖ్యానం అయితే చేయడం చూసాం మనమైతే. దానికి సూచిగానే నేనైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఆమె కూడా ఒక మాటగా అయితే అలా వచ్చేసింది బయటికి. అంటే ఏదైతే 2000 నోట్లు రద్దు చేశారో అలానే 500 నోట్లు కూడా ఉండగా ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఈ 2025 నుంచి 2026 ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా 500 నోట్లు కూడా మాయమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2000 నోట్లు దాదాపు 8,000 కోట్లు అయితే మాయమైపోయినాయి అంట, రికవర్ కాలేదంట. 2000 నోట్లు 8,000 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బ్లాక్ మనీ ఎక్కడ దాచిపెట్టారో. ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, బ్లాక్ మనీ అయితే దాచిపెట్టి ఉంచారు. అలా అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పుకొచ్చారు. ఆర్థిక మాంద్యం తగ్గాలంటే ఖచ్చితంగా ఇంకా పురోగతి సాధించాలంటే ఖచ్చితంగా ఈ 500 నోటు కూడా రద్దు చేస్తే ఎవరి దగ్గర కూడా నోట్లు దాచుకోవడానికి ఉండదు. ఎందుకంటే బయట ఎక్కువ రొటేషన్ జరగాల్సి ఉంటుంది. అందులోనూ ఈయన సజెషన్ చేసింది ఏంటంటే చాలా మంచి విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఇప్పుడు అందరూ యూపీఐ వాడుతున్నారు. ప్రతి బోండం షాప్ కాడ కావచ్చు, కొబ్బరి బోండాలు కావచ్చు, లేకుంటే చిన్న మార్కెట్లు కావచ్చు, చిన్న గ్రాసరీ షాపుల్లో కావచ్చు, ఎక్కడ పెట్టినా యూపీఐ పేమెంట్లో జరుగుతూ ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ఏదైనా చేసుకోవచ్చు. మీరు చాలా ఈజీగా అయితే పేమెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇంకా పెద్ద నోటుతో పని ఏమిటని అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదే రీతిగా అయితే కేంద్రం కూడా ఇదే రీతిలో కొంచెం స్పందిస్తున్నట్టయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది. నాకు తెలిసి ఇంకా వచ్చే ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా 500 నోట్లు కూడా రద్దు అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకి ఇంకా చలామణిలో పెద్ద నోటు ఏమైనా ఉంటుందంటే అది 200 నోటు ఒక్కటే ఉంటుంది. తర్వాత 100 నోటు, 50 రూపాయల నోటు అయితే ఉంటుంది. ఈ దిశకు అయితే ఆ ఇండియా అయితే ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే డిజిటల్ ఇండియాగా మార్చాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఏదైతే యూపీఐ పేమెంట్లు వచ్చినాయో ఆ తర్వాత అసలు ఎవరు కూడా మీరు అసలు డబ్బులు చేతుల్లో పట్టుకొని తిరగట్లేదు. అందరూ కూడా ఫోన్ ద్వారా అయితే పేమెంట్లు అయితే చేయడం చూస్తున్నాం మనం. అది ఇంకా విపరీతంగా పెంచాలని చూస్తున్నారు. దాని కారణంగా చూస్తే చిన్న మొబైల్లో కూడా, కీప్యాడ్ మొబైల్ కూడా మీరు స్కానర్ అయితే ఇవ్వడం చూస్తున్నాం మనం అయితే. ఆ రకంగా అయితే ముందుకైతే ఇండియా ముందుకెళ్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రస్తుతం అయితే ఆయనకి నాకు ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్రంలో ఆయన వన్ ఆఫ్ ది కూటమిగా, ఎన్డీఏ కూటమిలో ఆయన ఉన్నారు కాబట్టి భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఆయనకు ముందే లీక్ వచ్చినట్టుంది. అందుకే ఆ రోజు మహానాడు సభలో అయితే ఆయన అయితే ప్రస్తావించడం చూసాం. 500 నోట్లు రద్దు చేయాలని ఆయన అయితే ఒక మాటగా చెప్పడం చూసాం. అంతకుముందు కూడా 2000 నోట్లు రద్దు చేయాలని అంతకుముందు చెప్పాడు. ఆ తర్వాత ఇమీడియట్గా 2000 నోట్లు కూడా రద్దు అవ్వడం చూసాం ఒక 5-6 నెలల గ్యాప్లో. ఈరోజు మళ్ళీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు 500 నోట్లు రద్దు అవ్వాలని చెప్పాడు. మళ్ళీ అదే ప్రణాళికగా కేంద్రం కూడా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సర కాలంలో అయితే 500 నోట్లు అయితే కనబడకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు కూడా ఒకసారి 500 నోట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వట్లేదు. 200, 100 రూపాయల నోట్లు, అలానే ఏటీఎంలో కూడా 500 నోట్లు పెట్టొద్దని అయితే కేంద్రం అయితే సజెస్ట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే ఇంక ఏటీఎంలో కూడా మీకు మ్యాక్సిమం 500 నోట్లు అయితే రాకపోవచ్చు. ఇంకా ఉండంగా చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే 500 నోట్లు రద్దు చేస్తే ఇకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కడికైనా మనీ క్యారీ చేయాలంటే మటుకు ఇబ్బంది అవుతుంది. 500 నోట్లు అయితే ఈజీగా 1,00,000 రూపాయలు చేతులు పట్టుకుని వెళ్ళొచ్చు ఈజీగా. కాకపోతే 100 రూపాయల నోట్లు, 200 నోట్లు అయితే కొంచెం ఎక్కువ కట్టలు అయితే ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది కలుగుతుంది క్యారీకి. కానీ అప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి అందరూ ఆ దిశగా ముందుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ మనీని కట్టడి చేయాలి. మెయిన్ టార్గెట్ వచ్చేసి బ్లాక్ మనీ. ఎందుకంటే బయట చలామణి కాకుండా కొన్ని వేల కోట్లు అయితే ఇళ్లలో దాచిపెట్టేస్తున్నారు. కాబట్టి దాని కారణంగా అయితే ఈ నిర్ణయం తీసుకుంటుందని అయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరగవద్దు.